ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను రేవంత్ రెడ్డి గారు చేసినాడని చెప్పేసి అభినందించడానికి ఈరోజు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లిన మాదిగల నాయకుడు మందకృష్ణ మాదిగ గారు పోయి అభినందిస్తూనే వర్గీకరణను స్వాగతిస్తూనే కానీ కొన్ని డిమాండ్స్ ఆయన ముందు పెట్టాడు. ఆయన ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అఖ్తర్ గారు ఒక 2 నెలలు 3 నెలలు ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నాడు. దాంట్లో కృష్ణమాదేవి గారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఎవరిని ఏ గ్రూపులలో పెట్టాలని చెప్పేసి ఆ రోజే చెప్పాల్సింది. కానీ ఈరోజు వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఈ ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, A1, A2, A3 అని చెప్పేసి ఏవైతే చెప్తున్నారో అట్లా కాకుండా ఏబిసిడి అని చెప్పండి. అదే రకంగా ఈ కులాల యొక్క ఏర్పాటు వర్గీకరణలు ఏదైతే పెట్టారో అది కూడా తప్పుగా ఉన్నది, కొన్ని సవరించండి అని చెప్పేసి మాట్లాడారు. అయ్యా కృష్ణమాదేవి గారు, జస్టిస్ రామచంద్రరాజు గారి కమిషన్ ఏర్పాటు చేసిన ఏబిసిడీలు కులాల ప్రకారం కులాలను కుల వృత్తులను విభజన చేసి ఏబిసిడి చేసింది. కానీ ప్రస్తుతము సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే ఆర్థిక సామాజిక వెనకపాటి తనాన్ని దృష్టిలో పెట్టుకుని వర్గీకరణ చేయండి, పరిశీలించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ఆధారంగానే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్టు ప్రకారమే వర్గీకరణ జరిగింది. ఈరోజు ఏ గ్రూపులో ఉన్న కులాలు అత్యంత వెనుకబడ్డ కులాలు, విద్యకును అందుబాటులోకి లేని కులాలు అవి. అదే రకంగా బి గ్రూపులో ఉన్న కులాలు అవి కొంత ఒక అడుగు అభివృద్ధిలో ముందున్న కులాలు. అదే రకంగా సి గ్రూపులో ఉన్న కులాలు పూర్తిగా 50% అభివృద్ధి చెందిన కులాలు. ఈ రకంగా ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ జరిగింది తప్ప కులాల ప్రకారం వర్గీకరణ జరగలేదు, జనాభా ప్రకారం వర్గీకరణ జరగలేదు. 1,70,000 ఉన్నోళ్లకు 1,11,000 ఉన్నోళ్లకు మన బుడగ జంగాలకు 1% ఇచ్చారు కదా. సి గ్రూప్ లో ఉన్న 1,33,000లకు ఒక 1% ఇచ్చి సపరేట్ గ్రూప్ పెట్టండి అని చెప్పేసి మీరు అడగడం వెనక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా ఉన్నది. మీరు చేసే చర్యలు మళ్ళీ ఎవరైనా కోర్టుకు వస్తే మళ్ళీ కొట్టు వేసేటట్టుగా ఉన్నది. అదే రకంగా ఇప్పుడే ఈ వర్గీకరణ సమయంలోనే 12% రిజర్వేషన్ అమలు చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నావు. స్లాబ్ ప్రాబ్లం ఉన్నది. ఇంకోటి కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేపట్టలేదు. ఆ జనాభా లెక్కలు చేపట్టిన తర్వాత రిజర్వేషన్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక నీవు అనుకున్నట్టుగా జరగలేదు, నా డప్పులు మోగలేదు అని చెప్పేసి ఏదో బాధతో నాకు గడ్డం పెంచుకొని అంతా ఏదో చూసిన వాళ్ళకు మా కృష్ణమాదేవి గారు ఎంత బాధపడుతుందని చెప్పేసి సమాజం అనుకునేటట్టుగా నీ వ్యవహార శైలి ఉన్నది. దయచేసి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు మీరు ఎంత శుభ్రంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే రకంగా శుభ్రంగా ఉండండి. మాదిగలకు ఎవరికి కూడా అన్యాయం జరగలేదు, ఏ వర్గానికి కూడా అన్యాయం జరగలేదు. షమీం అఖ్తర్ గారు అన్ని ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకుని వర్గీకరణ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా సామాజిక న్యాయం చేసిండు, అన్ని వర్గాలకు సమన్యాయం చేసిండు, సామాజిక న్యాయం చేసిండని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణమాదిగ గారు ఇక ఈ గిల్లి పంచాయతీ చేసే వ్యవహారాలను బంద్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. సతీష్ మాదిగ, MRPS ఫౌండర్, జనరల్ సెక్రటరీ, మరి కాంగ్రెస్ పార్టీ లీడర్.